హరే కృష్ణ. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ. ఈరోజు మనము తిరుప్పావై పాసురాలలో 6వ పాసురం మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా మనము ఆండాళ్ తల్లికి శరణం చెప్దాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. హరే కృష్ణ. ఆండాళం తల్లి మనకి 4-5 పాసురాలలో ఏం చెప్పారు అన్న విషయం ఒకసారి చూసుకుంటే, మొదటి పాసురంలో వ్రతాన్ని ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని తెలియజేశారు. అంటే అందరినీ ఆహ్వానించారు. వ్రతాన్ని వ్రతం చేయడానికి అందరినీ ఆహ్వానించారు. రెండవ పాసురంలో వ్రతము ఆ, అంటే వ్రతం చేయడంలో ఎలాంటి నియమ నిబంధనలను ఆ, చెయ్యాలి అన్న విషయాన్ని అందులో తెలియచేశారు. మూడవ పాసురంలో ఆ వ్రతం చేయడం వల్ల ఎలాంటి లాభం ఉంటుంది అంటే వర్షాలన్నీ కూడా సమృద్ధిగా పడి దేశము సుభిక్షంగా ఉంటుంది. దేశం సుభిక్షంగా ఉంటే అందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉంటారు. కాబట్టి వ్రతం వల్ల అంత ఫలితం ఉంది అన్న విషయాన్ని చెప్పారు. తర్వాత 4వ పాసురంలో ఆ వ్రతం చేయడం వలన ప్రకృతి కూడా సహకరిస్తుంది మనకు అన్న విషయాన్ని తెలియచేశారు. ఇక 5వ పాసురంలో మనము ఆ వ్రతాన్ని నియమ నిష్టలతో చేయడం వలన మనము గత జన్మలో చేసుకున్న పాపంతో పాటు ఇప్పుడు తెలుసో తెలియకో చేస్తున్నటువంటి పాపాలన్నింటిని కూడా పోగొట్టుకోవచ్చు అని 5 పాసురాలలో ఆండాళ్ తల్లి వివరంగా చెప్పిన విషయాలను మనము తెలుసుకున్నాం. ఈరోజు మనము 6వ పాసురంకి వెళ్దాము. చదువుతాను. ఓకే. 6వ పాసురం. புள்ளும் சிலம்பினகான் புள்ளரையின் கோயில் வெள்ளை விழி சங்கின் பேரரவம் கேட்டிலையோ பில்லாய் எலிந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்களியா காலோச்சி வெள்ளத்தரவில் துயில் அமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்தரி என்ற பேர் அரவம் உள்ளம் புகுந்து కులిందేలోర్ ఎంపావాయ్. మాతాజీ చదవండి. హరే కృష్ణ. புல்லும் சிலம்பினகான் புல்லரையான் கோயிலில் வெள்ளை விளைச்சங்கின் பேரறவும் கேட்டிலையோ பில்லாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்ட கள்ளச்சகடம் கலகளிய காலோச்சி வெள்ளத்தருவியில் துயிலமர்ந்த வித்தின்னை உள்ளத்துக் கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ற பேரறவும் உள்ளம் புகுந்து కులిదేలోర్ ఎంబావాయ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే కృష్ణ. మాతాజీ. ఓకే, ఇప్పుడు మనము ఈ 6వ పాసురంలోని అర్థాన్ని తెలుసుకుందాం. ఏమిటి? పుల్లు సిలంబిన కాన్. పుల్లు అంటే పక్షులు. పక్షులకు తమిళ్లో పుల్లు అని పుల్లుం అని అంటారు. అంటే పక్షులు ఇప్పుడు ఆండాళ్ తల్లి ఏం చేస్తున్నారు? ఆ గోపికను ఒక ఇంటికి వెళ్ళారు. ఆ గోపికను మేల్కొల్పడానికి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి పిలిచినప్పుడు ఆ గోపిక చెప్తుంది, నాకు ఎలాగ తెలుసు ఇది ఉదయం అవుతుందని? మీరేమో రాత్రంతా నిద్ర లేకుండా ఉంటారు. అంటే అదే కృష్ణనామంతో ఏదో శాస్త్రం చదువుకుంటూ భగవంతునితో ఎక్కువగా యోగంతో ఉండడం వలన మీరు చక్కగా నిద్ర పట్టకుండా ఉదయాన్నే తొందరగా లేసేస్తారు బ్రహ్మముహూర్తం లోపలికంతా. కానీ నాకు బాగా ఇక్కడ నిద్ర వస్తుంది. నాకు మీరు వచ్చి మేల్కొల్పగానే నాకు ఎలాగ తెలుస్తుంది ఇది ఉదయము అని అక్కడ లోపల ఉన్నటువంటి ఆ గోపిక చెప్తూ ఉన్నారు. అలాగ చెప్పేసరికి ఇంకా ఆ గోపికకు ఆండాళ్ తల్లి వివరణ ఇస్తున్నారు. ఎలాగా
పుల్లు సిలంబిన కాన్ అంటే పక్షులన్నీ కూడా కూస్తున్నాయి. అంటే పక్షులు చూడండి, మనము ఇప్పుడు ఆ, పరిస్థితుల్లో పక్షులను కూడా మనము గమనించడం లేదు. ఒక 10-20 సంవత్సరాల ముందు, అంటే మనం ఒక కొద్దిగా చిన్నవాళ్ళగా ఉన్నప్పుడు, అప్పుడంతా ఉదయాన ఆ బ్రహ్మముహూర్తం తర్వాత పక్షులన్నీ కిలకిల రావాలు చేస్తూ చక్కగా ఉదయాన చూడాలి, గుంపులుగా ఆకాశంలో వెళుతూ ఉంటాయి. అదే విధంగా సాయంత్ర సమయం 6ంటికి చూడండి, అన్ని పక్షులు చక్కగా గూళ్ళకు వచ్చి చేరుకుంటాయి. అంటే ప్రకృతి అంత చక్కగా ఉన్నది ఆ సమయము. కానీ ఇప్పుడు ఎలాగుంది అంటే మనుషులు అందరూ స్వార్థానికి లోనైపోయి అడవులలో కూడా ఆ, ఇళ్ల నిర్మాణాలు చేసేస్తున్నారు. ఆ అడవుల్లో ఉండే చెట్లనన్నీ కొట్టేస్తున్నారు. అలాగ చెట్లనన్నీ కొట్టేసరికి ఆ పక్షులకి నివాసం అనేది లేకుండా పోతుంది. ఆ పక్షులన్నీ ఎక్కడెక్కడికో చెల్లా చెదిరైపోయి వాటి యొక్క వంశ వృద్ధి అనేది తగ్గిపోతుంది. అందుకే ఇక మీదట కాలంలో వచ్చే మన ఆ, పిల్లలకో లేకపోతే మనవరాళ్లకో మనవళ్లకో పక్షులు అంటే ఏమిటో కూడా తెలియకుండా పోతుందేమో అనిపించే విధంగా మనము ఆ విధంగా ఆ, ఇదే చేస్తున్నాం. అంటే ఆ కాలంలో పక్షుల శబ్దాన్ని బట్టి మనము ఓ ఉదయం అయింది అన్నట్టుగా అందరూ లేచేవారట. అలాగా పక్షులన్నీ ఆ, కూస్తున్నాయి, అలాగా అరుస్తున్నాయి. పుల్ల పుల్లరయన్ కోయిల్ అంటే ఈ పక్షులకంత రాజు ఎవరు? గరుత్మంతుడు. గరుత్మంతుడు ఎవరి వాహనం? మహావిష్ణువు యొక్క వాహనం. అలాంటి మహావిష్ణువు యొక్క మందిరము దగ్గరలోనే ఉంది. ఆ మందిరం నుంచి వెள்ளై విలిసంగిన్ పేర్ అరవం కేటిలయో అని చెప్తున్నారు. అంటే వెள்ளై అంటే తెల్లటి శంఖము. ఆ శంఖాన్ని ఆ మందిరంలో ఆ శంఖాన్ని మోగిస్తున్నారు. నీకు ఆ శబ్దము, అరవం అంటే శబ్దము, ఆ శబ్దం నీకు వినిపించడం లేదా అని ఆండాళ్ళ తల్లి చెప్తున్నారు. అంటే ఎప్పుడు కూడా బ్రహ్మముహూర్తంలో మనకి ఆ, మందిరాలలో చూడండి, కృష్ణ మందిరంలో ప్రపంచంలో ఏ మూలలో కన్నా వెళ్ళండి మీరు, వెళ్ళినప్పుడు అక్కడ ఆ బ్రహ్మ ముహూర్తంలో భగవంతుణ్ణి నిద్ర మేల్కొలిపి చక్కగా మంగళహారతులు ఇస్తారు. ఆ మంగళహారతులకి ఆ భగవంతుణ్ణి మేల్కొల్పడానికి ముందు ఆ శంఖాన్ని ఊదుతారు. ఆ శంఖ శబ్దంతోనే భగవంతుడు మేల్కొలిపి మేల్కొని మనకి కరుణను చూపిస్తారు. అలాగే ఆయనకి ఎలాగ హారతులు ఉంటాయి, చక్కగా అగరబత్తులతో హారతిస్తారు, తర్వాత నేతి దీపంతో హారతిస్తారు, శంఖంలో నీళ్లు పోసి జలాన్ని అభిషేకంగా ఇస్తారు, వస్త్రాన్ని సమర్పిస్తారు, తర్వాత పూలని సమర్పిస్తారు, చక్కగా వింజామరతో ఆయనను విసురుతారు ఆయనకు. ఆ విధంగా ఆ మంగళ హారతి జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఆ మందిరంలో శంఖాన్ని ఊదుతున్నారు. నీకు ఆ శబ్దం రాలేదా అని అమ్మవారు ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నారు? పిల్లాయ్ ఎలిందిరాయ్ పేய்ములై నంజుండు అంటే పిల్లాయ్ ఎలుందిరాయ్, ఓ పిల్ల నిద్రపోతున్నావే, మేల్కో తొందరగా, అందరం మేము వచ్చాము. చక్కగా పక్షులన్నీ కిలకిల రావాలు చేస్తూ పోతున్నాయి. మందిరంలో శంఖం శబ్దం వస్తున్నది, నువ్వు ఇంకా నిద్రపోతున్నావా? ఇంకా నీకు ఎలాగ వివరం చెప్పాలి అని చెప్తూ పేய்ములై నంజుండు అంటే, పేய்ములై నంజుండు అంటే కృష్ణ భగవానుడు పూతన పూతనకు తల్లి స్థానంలో ఆమెకి మోక్షాన్ని ఇచ్చారు కదా. చిన్న పిల్లవానికి ఆయన నెలల పసికందు అలాగ ఉన్నప్పుడు చక్కగా యశోదమ్మ ఆ, అదే భగవంతుణ్ణి ఊయల్లో వేసున్నారు. ఆ ఉత్సవానికి ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చారు. ఆ వచ్చే సందడిలో బ్రహ్మ శివుడు కూడా వారి వారి వాహనాలను మారిపోయి వచ్చారట. అంటే బ్రహ్మ వచ్చి ఆ, హంసవాహనంలో వస్తారు, ఈయన శివుడు వచ్చి ఆ, అదే బుల్ ఎద్దు కదా, ఆ వాహనంలో ఆయన ఉంటారు. కానీ ఇద్దరు ఆ తొందరలో
ఎప్పుడైతే మనం భగవంతుని చూడాలి అని ఆ తొందరలో ఇద్దరు మారిపోయారట. వాహనాలు మారిపోయి అది కూడా చూసుకోకుండా పరిగెట్టుకుంటూ వచ్చారట భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలని. ఆ విధంగా అందరూ వచ్చారు. ఆ సమయంలో కంసుడు ఆ పసికందు అయిన భగవంతుణ్ణి హతమార్చాలి అని పూతనను కూడా పంపించారు. పూతన ఎవరు? బలిచక్రవర్తి యొక్క కుమార్తె. ఆమె ఆ వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగుల అడగడానికి వచ్చినప్పుడు, ఆ వామనుడు వస్తున్నప్పుడు ఆ సౌందర్యాన్ని చూసి పూతన అనుకున్నదట, ఇలాంటి పిల్లవాడు నాకు కుమారుడిగా ఉంటే ఎంత బాగుంటుందో అని కోరుకున్నదట. సరే, వామనుడు వచ్చారు, 3 అడుగులు అడిగి బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపించారు. తండ్రికి కదా జరిగింది ఆ విధంగా. వెంటనే పూతనకు కోపం వచ్చేసింది. నేను ఇప్పుడే కుమారునిగా కావాలని కోరుకున్నాను, ఇలాంటి పిల్లవాడుంటే నేను విషం ఇచ్చేసి చంపేస్తాను అని కోపంలో చెప్పిందట. అంటే భగవంతుడు అదంతా ఆలకించాడు. ఆలకించి ఆయన చక్కగా తల్లి స్థానంలో కుమారుడు అయ్యాడు. అదేవిధంగా ఆ విషాన్ని ఇవ్వడానికి వచ్చిన పూతనకు ముక్తిని ఇచ్చాడనమాట. ఆ విధంగా ఆ పూతనను సంహరించాడు కదా భగవంతుడు అని వివరణ ఇక్కడ చెప్తున్నారు. కళ్ళ కళ్ళచ్చగడం కలక్కలియ కాలోచి. కళ్ళచ్చగడం అంటే శకటాసురుడు. భగవంతుడు ఆ ఆ, ఆడుకుంటూ అలాగ ఉన్నప్పుడు ఏమైంది? ఈ కంసుడు ఈ శకటాసురుణ్ణి బండి రూపంలో ఉండే విధంగా పంపించాడు. ఎప్పుడైతే ఆ చిన్న ఆ బండి రూపంలో ఉన్న ఆ శకటాసురుడు అక్కడికి వచ్చాడో, కృష్ణ భగవానుడు ఏం చేశారు? ఆడుకుంటూ ఆడుకుంటూ కాళ్ళతో తన్నాడు ఆ ఆ బండిని. వెంటనే ముక్కలు ముక్కలుగా అయిపోయింది ఆ శకటం. అప్పుడు ఆ శకటాసురుడు మరణించాడు. నీకు అవన్నీ తెలియట్లేదా? భగవంతుడు ఆ శకటాసురుని కూడా సంహరించాడు కదా. మళ్ళీ ఇలాగా భగవంతుడు ఇన్ని లీలలు చేసి వెళ్ళత్తరవిల్ తుయిల్ అమంద విత్తినై, ఈ విధంగా ఆయన లీలలన్నీ చేసి ఏమి చక్కగా పాల సముద్రం కడలిలో ఆయన అరమోడ్పుతో చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అలసిపోయి సలసిపోయి సృష్టి కార్యాలన్నీ కర్మలను అన్నీ జరిపిస్తున్నాడు. చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నాడు కదా. ఉళ్ళత్తు కొండు మునివర్గలం యోగిగలం. యోగులు మునులు. ఉళ్ళత్తుకొండు అంటే ఈ మునులు యోగులు వీళ్ళందరూ కూడా చక్కగా హరినామాన్ని హరి 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 అంటూ హరినామాన్ని జపిస్తూ గుంపులు గుంపులుగా ఉదయాన మందిరాలకు వెళ్తున్నారు. ఓ పిల్ల, నీకు తెలియట్లేదా అని ఇక్కడ ఆండాళ్ళ తల్లి ఆ అమ్మాయిని మేల్కొల్పుతున్నారు. అందరూ అంటే ఆమె అడుగుతుంది, నాకెలాగా ఇది ఉదయం అయిపోయింది, నేను బయటకు లేచి రావాలి అని. అంటే ఇన్ని వివరణలు ఆండాళ్ళ తల్లి ఇస్తున్నారనమాట. மெல்ல எழுந்தரி என்ற பேர் அறவம் உள்ளம் புகுந்து కులిర్దేలోర్ ఎంపావాయ్. అంటే అందరి హృదయాలలో ఈ విధంగా భగవంతుడు పరమాత్మగా ఉన్నాడు. అందరూ దానిని గుర్తించి మునులు యోగులు అందరూ కూడా మందిరాలకు బయలుదేరుతున్నారు. నువ్వొచ్చి అలాగే ఆ మత్తుగా నిద్రలో అలాగే ఉన్నావు, లే, వెంటనే మేల్కొనుము, లేచి బయటికి రా. అందరు చూడు ఎంత చక్కగా కీర్తనలు చేసుకుంటూ పక్షులు కిలకిల రావాలతో ఉన్నాయి అని మనము ఈ వ్రతాన్ని చేద్దాము, నీవు కూడా మాతో వచ్చి కలు రా పిల్ల అనేసి ఆండాళ్ళ తల్లి చెప్తున్నారు. ఈ భావాన్ని పూర్తిగా చూస్తున్నప్పుడు ఏమవుతుంది? ఇలాగా పక్షులన్నీ కిలకిల రావాలు చేస్తూ వెళ్తున్నాయి, ఉదయాన్నే శబ్దాన్ని చేస్తున్నాయి. తర్వాత మందిరంలో ఆ శంఖం మోదుతూ ఆ శబ్దానికి
అందరూ కూడా యోగులు మునులు అందరూ కూడా హరినామాన్ని జపిస్తూ అంత ఉదయాన మందిరంలోకి వస్తున్నారు. భగవంతుడు ఇలాగా పూతన శకటాసురుడు ఇలాంటి వారిని అందరినీ సంహరించి ఆయన చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నారు. విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయనకు మంగళహారతులు చేస్తున్నారు. మనకి శ్రీరంగంలో విశ్వరూప సందర్శన అని ఆయనకి ప్రత్యేకమైన మంగళహారతి ఉంటుంది. ఇలాగా ఆ, ఆయన నిద్ర అలాగా సృష్టి కార్యాలన్నీ చేసి అలసి సొలిసి ఉన్నప్పుడు ఆయన నిద్ర లేపాలి. అలాగ నిద్ర లేచినప్పుడు ఆయన తేజస్సు ఆ కాంతి మనం అందరం కూడా మనం పతిత జీవులం, మన అందరం కూడా ఆ దృష్టిని చూడలేము. ఎందుకంటే వైకుంఠం సాక్షాత్తు వైకుంఠమే శ్రీరంగం కదా. అలాగా ఆయన లేవడానికి ముందే చక్కగా అశ్వము తెల్లటి అశ్వాన్ని తీసుకొచ్చి ఆయనకు చూపిస్తారు. గజం ఏనుగును తీసుకొస్తారు, దానిని తీసుకొచ్చి చూపిస్తారు. మళ్ళీ గోమాత గోమాత యొక్క వెనక వైపు భాగము లక్ష్మీదేవి ఆ తోక దగ్గర ఉంటారు కాబట్టి లక్ష్మీదేవిని తీసుకొచ్చి ఆయనకు చూపిస్తారు. అంటే ఆయన యొక్క దృష్టి వాటి మీదంతా పడి తర్వాత జనులమైన మనకు ఆ కరుణ కటాక్షాన్ని ఇస్తారనమాట. ఆ విధంగా ఆ శుభోదయంలో ఆ బ్రహ్మముహూర్తం అంటాం, అలాంటి సమయంలో మనము కానీ చక్కగా లేచి స్నానాలు ముగించుకొని ఆ హరినామాన్ని చెప్పామంటే ఇంకా ఆ సమయం వచ్చి అంత అంటే దేవతలు బ్రహ్మ ఈశ్వరుడు అందరు కూడా కొలుస్తారు. బ్రహ్మ కడిగిన పాదము అని అంటాం. అంటే ఆ సమయంలో బ్రహ్మ కూడా స్వయంగా వచ్చి భగవంతుని పాదాలు కడిగి వెళ్తారు. కాబట్టి అలాంటి ముహూర్తంలో మనం అందరం కూడా ఇలాగా హరినామాన్ని జపించడం వల్ల ఎంతో మన గత జన్మలో చేసుకున్న పాపాలు, ఇక చేయబోయే పాపాలు, చేస్తున్నటువంటి పాపాలు అన్నీ కూడా అలాగే మంచు గడ్డగా అయిందనుకోండి వెంటనే అది ఎండ పడగానే కరిగిపోతుంది. అలాగా మనలో హృదయంలో ఉండే మలినాలు కల్మషాలు అన్నీ కూడా కరిగిపోతాయి. కాబట్టి ఈ శుభ సమయం ఏమిటి అంటే ఆ బ్రహ్మ భగవంతునికి ప్రార్థించిన ఆ సమయమే అని ఈ పాసురంలో చక్కగా ఈ పాసురం నుంచి ఇంకా 10 పాసురాలు ఆండాల్ తల్లి గోపికలను మేల్కొల్పడం అనమాట. దీంతో స్టార్ట్ అవుతాడు. ఇక 7వ పాసురానికి వెళ్దాం. కీసు కీసెండ్రెంగు మனை చాத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கை பேர்த்து வாசனரும் குழலாய்ச்சயிர் மத்தினால் ஓசை படுத்த தயிர் அரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசம் உடையாய் తిరవేలోర్ ఎంపావాయ్. మాతాజీ చదవండి మాతాజీ. கீசு கீசென்றெங்கும் மானை சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாச நறுங்குழல் ஆய்ச்சியர் மத்தினால் ஓசை படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடைத்தியோ தேசம் உடையாய் తిరవేలోర్ ఎంపావాయ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఈ పాసురంలో ఆండాల్ తల్లి ఏం చెప్తున్నారు చూద్దాం. కీసు కీసెండ్రెంగు మానై చాతాన్. కీసు కీసు అంటే ఇక్కడ కూడా పక్షుల గురించే చెప్తున్నారు. అంటే జంట పక్షులు 2 పక్షులట, వాటినే భరద్వాజ పక్షులు అని అంటారు. ఇవి కీసు కీసుమంటూ మాట్లాడుకుంటున్నాయట. మనకు శ్రీరంగం ఆ స్టోరీ చెప్పుకున్నప్పుడు కూడా అనుకున్నాం, ఆ కాలంలో పక్షులు చక్కగా మాట్లాడేవి. ఆ పక్షుల భాషను ఇప్పుడు కూడా
కొన్ని చిలుకలు, రామ చిలుకలు, వాటికంతా కూడా ఆ భాషను నేర్పిస్తుంటే చక్కగా పలుకుతాయి. ఒక మైనా కూడా ఈ మధ్యలో ఆ, న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. ఒక మైనా చక్కగా ఒక ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ అంటుంటే ఆ మైనా చక్కగా హరే కృష్ణ హరే కృష్ణ అని చక్కగా పలుకుతుంది. అంటే వాటికి పలుకులు ఉన్నాయి, కానీ అది మనము ఆ విధంగా వాటిని పెంచుకోవడం అలాగేం చేయడం లేదు కాబట్టి అలాగే అవి ఇదైపోయాయి అనమాట. ఆ విధంగా ఈ రెండు పక్షులు కీసు కీసు అంటూ మాట్లాడుకుంటూ ఉన్నాయట. వాటినే భరద్వాజ పక్షులు అని అంటారు. అంటే భరద్వాజ అని ఎందుకు చెప్పారు అంటే, భరద్వాజ మహర్షి చాలా గొప్ప ఋషి. సప్తర్షులలో ఆయన ఒకరు, ఆ భరద్వాజ ముని. ఇప్పటికీ కూడా మన మన వినీల ఆకాశంలో సప్త నక్షత్రాలు అంటారు. అలాంటి నక్షత్రాలలో భరద్వాజ ముని ఉన్నారు. అలాంటి భరద్వాజ ముని ఎలాంటి వారంటే, ఆయన నిత్యము శాస్త్రాలు, గ్రంథాలు, పఠనాలు చదువుతూనే ఉండేవారు. అలాగ చదివిన వాటిని ఇతరులకు కూడా తెలియచేసేవారు. అంటే సేవలో, భగవంతుని సేవలో అలాగా ఉండేవారు. కాబట్టే అలాంటి సేవా భావాన్ని ఆయన చూపారు. కాబట్టే ఈ పక్షులు కూడా కిలకిలమని ఆ కీస్ కీస్ అంటూ శబ్దం చేస్తూ అందరినీ మేల్కొల్పుతున్నాయి. లేవండి, ఉదయం అవుతుంది, అందరు లేచి మీ మీ పనులు చేసుకోండి అన్నట్లుగా అక్కడ పలకరిస్తున్నాయి అని చెప్పడం. ఆ భరద్వాజ మహర్షి కూడా ఆయన నిరంతరం అలాగ శాస్త్రాలు అలాగ వాటి పఠనంలో ఉంటూ ఆయనకి ఎక్కువగా భగవంతుని మీద ఆ ఆశతో ఆయన ప్రజాపతిని ఒకరోజు అడిగారట. నాకు ఇంకా చాలా అప్పుడు ఆయు పరిమాణం ఎక్కువ ఉండేది, అయినా కానీ ఇవన్నీ నేను నేర్చుకోవాలి, బాగా తెలుసుకొని భక్తిలో అందరికీ తెలియచేయాలి అని ఆ విధంగా ఆయన నాకు ఇంకా ఆయుష్ని పెంచు అని ఆ ప్రజాపతిని అడిగారట. సరేనని ఆ ప్రజాపతి భరద్వాజ మునికి ఆయుష్ని పెంచారు. ఇక అయిన శాస్త్ర పఠనం, గ్రంథాలు అన్ని చదువుతున్నారు, చేస్తున్నారు. మళ్ళీ 100 సంవత్సరాలు అయిపోయాయి. మళ్ళీ ప్రజాపతి వచ్చినప్పుడు నాకు మళ్ళీ ఇంకా ఆయుష్ని ఇవ్వు అన్నారట. ఇలాగే 3 సార్లు అయ్యింది. తర్వాత ఏమైంది, ఆ ప్రజాపతి భరద్వాజ మునిని ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళి పర్వతం దగ్గర నిల్చున్నారు. పర్వతం చూస్తే చాలా ఎత్తుగా ఉంది, పెద్దగా. కింద నుంచి ఆయన ఒక పిడికెలి మట్టిని తీసి భరద్వాజ యొక్క చేతిలో ఉంచి చెప్పారట, చూడు, ఆ పర్వతానికి నీ చేతిలో ఉన్న మట్టికి ఎంత డిఫరెన్స్ ఉన్నది. పర్వతం ఎంతో ఎత్తుగా ఉన్నది, ఎంతో మట్టిని కలిగి ఉంటుంది, నీ చేతిలో కొద్దిగా మట్టి ఉంది. అలాగే మనం వచ్చి ఏదైనా తెలుసుకోవాలి అంటే భగవంతుడు పర్వతం లాంటి వాడు. ఆయన గురించి మనం తెలుసుకోవాలి అంటే ఎంతో సాధన ఉండాలి. ఇంకా మన జీవిత కాలమే సరిపోదు. నువ్వు ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలుగా నేర్చుకున్న విషయము నీ చేతి పిడికిలి మట్టితో సమము. ఇంకా మనం భగవంతుని గురించి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. కాబట్టి నువ్వు ఆ ఆలోచన అవసరంలే, ఎంత నేర్చుకున్నావో అంతటితో తృప్తి పడాలి మనము అని ఆ ప్రజాపతి భరద్వాజ మునికి తెలియచేశారు. అంటే ఇక్కడ ఏమిటి అంటే, అలాగా మనము భగవంతుని యొక్క భక్తిలో ఉన్నప్పుడు, ఆ భక్తియుత సేవలో ఉన్నప్పుడు అలాంటి ఆరవం ఉండాలి. నేర్చుకోవాలి, తెలుసుకోవాలి భగవంతుని గురించి, ఇంకా ఏమి ఉన్నాయి, ఇంకా ఎన్ని విషయాలు ఉన్నాయి అని మనము ఆ ఆర్వంతో ఉన్నప్పుడు మనము ఏదో కొద్దిగా తెలుసుకున్న వాళ్ళము అవుతాము. ఏమి లేదు, భక్తి లేదు, తెలుసుకోవాలని ఆసక్తి లేదు, అప్పుడేమవుతాము, మనము భగవంతునికి దగ్గర అవ్వడానికి ఆస్కారమే ఉండకపోతుంది. అందుకే భరద్వాజ ముని ఆ విధంగా ఉండడం వల్ల ఆ పక్షులకు కూడా భరద్వాజ పక్షులు అని నామం వచ్చింది. ఆ విధంగా శబ్దం చేస్తున్నాయట. కలందు పేసిన పేచరవం కేటిలయో పేయి పెన్నే. ఇక్కడ ఆండాళ్ళ తల్లి కొద్దిగా ఇదిగా చెప్తున్నారు ఆ అమ్మాయిని, గోపికను పేయి పెన్నే అంటున్నారు. సాధారణంగా మనము పిచ్చిదానా, కోపం వచ్చింది అనుకోండి, పిచ్చిది ఇలాగే చేస్తుంది పనులను అని కోప్పడతాం, మన ఇంట్లో పిల్లలను కానీ. అలాగా పేయి పెన్నే అంటే, ఓ పిచ్చిదానా,
ఆ భరద్వాజ పక్షులు కూడా చక్కగా మాట్లాడుకొని లేచి వాటి పనిని వాటి చేసుకుంటున్నాయి. నీకు ఇవి శబ్దం ఏమి వినిపించట్లేదా అని అక్కడ ఆండాళ్ళ తల్లి చెప్తున్నారు. తర్వాత ఇంకా వివరణ ఇస్తున్నారు. ఏమి కాసుం పిరప్పుం కలకలప్పక్కై పేర్తూ అంటే కాసుం పిరప్పుం. కాసుం అంటే ఆ ఆ కాలంలో స్త్రీలందరూ కూడా మంగళసూత్రాల్లో కాసులు ఎక్కువగా వేసుకుంటారు. ఇప్పుడు కూడా చాలా మంది వేసుకుంటారు. కానీ అది ఒక శుభ ఇదిగా వేసుకుంటారు. అలాగా గోపికలు ఆ గోపికలు ఆ వ్రజవాసులందరూ కూడా అలాగా కాసుల మాలలన్నీ వేసుకున్నారట. అంటే ఉదయాన లేచారు, చక్కగా స్నానాలు ముగించారు, చక్కగా అలంకరణ అయ్యారు. తర్వాత కాసుల పేర్లు వేసుకున్నారు, మంగళసూత్రం ఉన్నది, తర్వాత ముత్యాల దండలు ఇవన్నీ అలంకరణ చేసుకొని చక్కగా పనులోకి వచ్చారు. మనం చూడండి, ఎప్పుడైనా ఫెస్టివల్ అంటే ఎక్కడ అలంకరణ చేసుకొని మనం ఎక్కడ అదే మనము కిచెన్లో ఉంటాము, చక్కగా పనులన్నీ ముగిచ్చేసి మళ్ళీ అలంకరణ చేసుకుంటాం. కానీ అప్పటి స్త్రీలు వాళ్ళందరూ మొదట చక్కగా అలంకరణ చేసుకొని భగవంతునికి ఆ విధంగా నైవేద్యాలు అలాగా చేసేవారు. ఆ విధంగా అక్కడ అందరు కూడా ఆ ఆ అలంకరణతో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాసనరం కులలాయిచ్చియర్ అని ఇక్కడ చెప్తున్నారు. మత్తినాల్ ఓసై పడుத்த తైర్ అరవం కేటిలియో. ఆ విధంగా గోపికలందరూ ఏమి చక్కగా ముస్తాబయ్యి వాళ్ళు మత్తినాల్ అంటే మనము కవ్వము పెరుగుని చిలుకుతారు కదా, అలాగా పెరుగుని గడ్డ పెరుగట. మనకి ఇప్పటి కాలంలో పెరుగు అంటే అది ఆవులు ఇచ్చిన ఆవే సరిగా పుష్టిగా సంవర్ధకమైన ఆహారం తినట్లేదు, అది పాలిచ్చి మనం తాగుతున్నాం. కానీ ఆ కాలంలో వాటికంతా కూడా మంచిగా చక్కగా సస్యశ్యామలమైన ఆ గ్రాసు గడ్డిని అంతా కూడా వాటికి ఇవ్వడం వల్ల పుష్టిగా పాలు ఉంటాయి. ఆ పాలతో వేసిన పెరుగు రాయిలాగా గడ్డలాగా ఉంటుందట. ఆ గడ్డలాంటి ఆ పెరుగులో ఆ కవ్వాన్ని నుంచి చిలుకుతున్నారు వాళ్ళు. ఆ చిలుకడంతో శబ్దం వస్తుందట. ఎంత శబ్దం వస్తుందో నీకు వినిపించట్లేదా ఓ పిచ్చిదానా, లే మేల్కొను అని అంటున్నారు. ఇంకా వాళ్ళు అలాగా చిలుకుతూ ఉన్నప్పుడు ఆ కవ్వాన్ని చిలికేటప్పుడు ఏమవుతుంది, మనం సైడ్గా ఇలా చేసినప్పుడు మన వాళ్ళు వేసుకున్నటువంటి ఆభరణాలన్నీ శబ్దం వస్తున్నాయట, అలాగా సౌండ్ వస్తున్నాయి. అవన్నీ కూడా నీకు వినిపించట్లేదా, లే ఓ పిల్ల పిచ్చిదానా అని చెప్తున్నారు. ఇక్కడ మనకి భాగవతంలో యశోదమ్మ కూడా ఇలాంటి వర్ణనకి చెప్పబడిందనమాట. ఎలాగంటే యశోదమ్మ కృష్ణయ్య లేస్తారని వెంటనే ఆయనకు ఆ పెరుగు నుంచి వెన్నను తీయాలి అనేసి ఆమె చక్కగా ఆ పెరుగును చిలుకుతూ ఉన్నారట. అలా చిలుకుతూ ఉంటే ఆమె వేసుకున్న సిగ నుంచి ఆ వెంట్రుకల్లో నుంచి పువ్వులన్నీ కూడా కదులుతున్నాయి కదా, పువ్వులన్నీ కింద పడిపోయి సుగంధ భరితమైపోయిందంట ఆ ప్రాంతం అంతా కూడా, అంతటి స్మెల్. తర్వాత ఆమె వేసుకున్న గాజులు ఆ కవ్వము చిలుకుతున్నప్పుడు ఏమైంది, ఆ చిలుకుతున్నప్పుడు ఆ శబ్దము అలాగే కర్తాల ధ్వనుల్లాగా, మనం కర్తాల కీర్తన చేసినప్పుడు కర్తాల ధ్వనులు ఎలాగొస్తాయి అలాగ ధ్వనిస్తున్నాయట. ఇక ఆమె జుంకాలు చెవుల్లో వేసుకున్న జుంకాలు కూడా శబ్దం చేస్తూ అవి కూడా ఒక రాగంతో వినిపిస్తున్నాయట. ఆ విధంగా వర్ణన చేశారనమాట. ఆ విధంగా నీకు ఆ శబ్దాలన్నీ వినిపించట్లేదా అని చెప్తున్నారు. మళ్ళీ నాయక పెన్ పిల్లాయ్ నారాయణన్ మూర్తి, నాయక పెన్ పిల్లాయ్ అని అంటున్నారు. అంటే ఏమంటే ఇక ఆ గోపిక మేల్కోవడం లేదు, అందుకని ఒక అధికారం ఇద్దాం, నువ్వు నాయకురాలివి, లీడర్ ఎలాగుండాలి, మొదట లీడర్ వస్తేనే మిగతా వాళ్ళందరూ వస్తారు. కాబట్టి ఓ నాయక పెన్ పిల్లాయ్ అంటే నువ్వు ఒక నాయకురాలివి కాబట్టి తేజస్సు కలిగిన దానివి అని ఆమెని కొద్దిగా పొగడతానమాట. అలాగైనా చేసి
భక్తికి తీసుకురావాలి. అందుకే మనకి కూడా మనం సత్సంగంలో ఉన్నప్పుడు ఇంకొకరికి వాళ్ళకి ఆ భక్తిని ఇవ్వాలంటే మంచిగా వాళ్ళని తీసుకునే విధంగా మార్చాలి వాళ్ళని. ఆ విధంగా నువ్వు తేజస్సు కలిగిన దానివి, ఉం? నువ్వు నాయకురాలివి కదా, మేల్కో తొందరగా అని చెప్తున్నారు. ఇంకా ఆ నారాయణమూర్తి, నారాయణుడు ఎలాగా కేశవనై పాడవం నీ కేటే కిడత్తియో. కేశి, కేశి అనే రాక్షసుని సంహరించాడు భగవంతుడు, కాబట్టి ఆయనకు కేశవ, ఉమ్, కేశవ అనే పేరు వచ్చింది. అలాంటి రాక్షసుని సంహరించిన ఆ భగవంతుణ్ణి మనము కీర్తిద్దాం, చక్కగా కీర్తించి ఆయనకు నమస్కరిద్దాం. ఓ పిచ్చి పిల్ల, లే త్వరగా మేల్కొనుము అనేసి ఇక్కడ చెప్తున్నారు. దేశం ఉడయాయ్ తిరవేలోర్ ఎంపావాయ్ అంటే దేశం ఉడయాయ్ అంటే ఆ అమ్మాయిని, ఆ గోపికను కీర్తించే విధంగా పొగడతలన్నమాట. నువ్వు చాలా తేజస్సు కలిగిన దానివి, లే మనము లేచి తిరవేలూర్, తిర అంటే తలుపు, డోర్, ఆ ఇంటి యొక్క డోర్, ఆ తలుపును తెరువు, మనము ఈ వ్రతాన్ని చేసుకుందాం. అందరూ కలుసుకుంటే కదా ఒక చోట చేరి వ్రతాన్ని చేస్తారు. ఆ విధంగా ఈ మొత్తంగా ఇది చూసినప్పుడు ఏమి, ఆ కీసుమంటూ ఆ పక్షులన్నీ కూడా మాట్లాడుకుంటూ అరుస్తూ ఉదయాన్నే చక్కగా లేచాయి. అందుకే వాటికి భరద్వాజ పక్షులు అని కూడా పేర్లు వచ్చాయి. మాట్లాడుకుంటున్నాయి. ఓ పిచ్చిదానా, గోకులంలో గోపికలంతా లేచేసి ఉంటారు. వాళ్ళు చక్కగా సిగలాల్లో పువ్వులను ధరించి కవ్వంతో పెరుగును చక్కగా చిలుకుతున్నారు. ఆ చిలికే శబ్దం మనకి ఇక్కడికి వినిపిస్తున్నాయి. నువ్వు ఇంకా అలాగే పడుకొని అదే ఉన్నావా? వారి యొక్క చేతి గాజులు, మెడలో వేసుకున్న ఆ హారాలు అవన్నీ కూడా ఆ చిలుకుతున్నప్పుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. నీకు అవన్నీ ఏమీ వినిపించడం లేదా అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా నువ్వు నాయకురాలివి, నువ్వే అలాగా మేల్కోకుండా ఉంటే ఎలాగా? నువ్వు తేజస్సు కలిగిన దానివి, నువ్వు లేచిరా. ఆ నారాయణుడు కేసి అనే రాక్షసుని సంహరించడం వల్ల ఆయన కేశవ అని పేరు వచ్చింది కదా. ఆ కేశవుణ్ణి నోరారా మనము కీర్తిద్దాం, కీర్తనలు చేద్దాం. మనం అందరం కలిసి ఈ వ్రతాన్ని చేద్దాం. లే పిల్ల అని గోపికను ఆమె మేల్కొల్పుతున్నారనమాట. ఇది ఈరోజు 7వ పాసురంలోని అంశం. ఓకే, హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.